కాకి నెమలి నిజమైన అందం అంటే ఏమిటో నేర్చుకున్న కాకి కథ. ఒక అడవిలో ఒక చిన్న కాకి ఉండేది. ఆ కాకి రోజు చెట్టు మీద కూర్చుని పక్షుల్ని చూస్తూ కాలం గడిపేది. ఆ కాకికి తన నల్లని రెక్కలు, గాఢమైన స్వరం పెద్దగా నచ్చేది కాదు. అందువలన నాకు మాత్రం ఎందుకు ఇలాంటి రూపం అని బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఆ కాకి దగ్గరికి ఓ అందమైన నెమలి వచ్చింది. ఆ నెమలి రంగురంగుల రెక్కలు, మెరిసే తల మరియు నాట్యం చేస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తూ తిరిగింది. అడవిలో ఉన్న ప్రతి జీవి నెమలిని చూసి మెచ్చుకునేవి. కాకి మధురంగా చూసింది, కానీ కాకికి లోపల అసూయ. నన్నెవ్వరూ ఇలా చూడరు, నేను కూడా నెమలిలా అందంగా ఉంటే బాగుండు అని. ఆ తరువాత ఒకరోజు నెమలుల రంగురంగుల రెక్కలు కొన్ని నేల మీద పడి ఉండడాన్ని కాకి గమనించింది. కాకి ఆనందంగా వాటిని తీసుకుని తనపై అంటించుకుంది. అప్పుడు అద్దంలో తనని తాను చూసి చిరునవ్వు నవ్వుకుంది. ఇప్పుడైనా అందంగా కనిపిస్తానేమో అని. అంతే, కాకి కొత్త రూపంలో అడవిలోకి వచ్చింది. కొన్ని జంతువులు మరియు పక్షులు ఆశ్చర్యంగా చూశాయి. కొన్ని నవ్వుకున్నాయి. అందులో కొన్ని మాత్రం ఆశ్చర్యంతో ఇలా చూశాయి, ఎలా అంటే ఇది నెమలేనా, కాకిలా కనిపిస్తుందేంటి అని. ఇంతలో నిజమైన నెమలుల సమూహం వచ్చి కాకిని చూశాయి. వాటిలో ఒక పెద్ద నెమలి దగ్గరికి వచ్చి ఇలా ప్రశ్నించింది, ఇవి మా రంగు రెక్కలు, మీరు వీటిని ఎందుకు అంటించుకున్నారు? మీరు కాకే కదా? అప్పుడు కాకి తల వంచి ఇలా అంది, అవును, నేను కాకినే. మీరు అందంగా ఉండడం నాకు బాగా నచ్చింది. అందరూ నన్ను కూడా అలా చూడాలని అనిపించింది. అందుకే నేను కూడా మీలాగా అందంగా కనిపించాలని ఈ రెక్కలను అంటించుకున్నాను. ఆ నెమలి చిన్నగా నవ్వి ప్రేమగా ఇలా చెప్పింది, ఓ కాకి, అందం మన బట్టలలో కాదు, మన మనసులో, మన మాటలలో ఉండాలి. నీవు నీలా ఉన్నా నీకు నీదైన ప్రత్యేకత ఉంది. నీ రంగు, గొంతు మరియు తెలివి, ఇవే నీ అందం. ఆ మృదువైన మాటలు కాకి మనసును మార్చేశాయి. దానిపై అంటించుకున్న రంగురంగుల నెమలి రెక్కలను నిశ్శబ్దంగా తీసేసి తన సహజమైన నలుపు రెక్కలతో మళ్ళీ అడవిలోకి వచ్చింది. అప్పటి నుంచి తన నలుపు రంగు గురించి చెప్తూ గర్వపడేది. నెమలిని చూసినా అసూయతో కాకుండా ముచ్చటతో మరియు ఆనందంతో చూసేది. ఎందుకంటే ఇప్పుడు తానెవరో, తనలోని నిజమైన అందం అంటే ఏమిటో తెలుసుకుంది. అప్పటి నుంచి తనను తాను మరొకరితో పోల్చుకోవడం మానేసింది. ఎందుకంటే నిజమైన అందం అనేది అనుకరణలో కాదు, ఆత్మ నమ్మకంలో ఉందని కాకి తెలుసుకుంది. ఈ కథలో నీతి, మీరు మీరుగా ఉన్నప్పుడే అందంగా ఉంటారు. ఇతరుల్లా మారాలని చూసే ముందు మీలో ఉన్న మంచిని గుర్తించండి. ప్రతి ఒక్కరికి తనదైన అందం, ప్రత్యేకత అనేది ఉంటుంది.